నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం యుద్ధానికి సెలవా లేకపోతే ఇది మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మెయిన్గా ఈ ట్విన్ సిటీస్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్రోల్ సమస్య, గ్యాస్ సమస్య అయితే చాలా వరకు అంటే పెట్రోల్ బంకులు మూసివేత, గ్యాస్ అయితే ఇంకా దొరకట్లేదు. మరి ఇది ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ ఏదైతే యుద్ధం ఉందో ఈ తాత్కాలికంగా ఒక సెలవు అయితే ప్రకటించారు 5 రోజులు అని చెప్పేసి. సెలవు అనకండి, అంటే యుద్ధము దౌత్యము ఈ రెండు ప్యారలల్గా నడుస్తాయి. అంటే యుద్ధంలో దౌత్యం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకు ఉంటుంది అంటే ఒక నెగోషియేషన్కి ఒక విండో ఓపెన్ చేయటం, ఒకటి యుద్ధ విరమణకి కోసం కావచ్చు, లేకపోతే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కోసమో ఆయుధపరమైన వెసులుబాటు కోసమో కూడా కొంత గ్యాప్ అవసరం అవుతుంది. అంటే తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలలో కొరత ఏర్పడినప్పుడు కూడా చర్చలకి ఒక విండో ఓపెన్ చేసి దౌత్య పనులు మొదలు పెడతారు. అందులో భాగంగానే ఇప్పుడు అలాంటి కార్యక్రమం మొదలైంది. ఈ దౌత్యం నెరుపుతున్నటువంటి ప్రతిపాదించినటువంటి వాళ్ళ వైపు నుంచి ఎక్కడో ఒక వ్యాక్యూమ్ వచ్చింది. అంటే ఆయుధాలు సమకూర్చుకోవడానికి వాళ్ళకు కొంచెం టైం కావాలి. ఆ గ్యాప్ ఫిల్లింగ్ కోసం ఈ 5 రోజులు గ్యాప్ ఇచ్చారు తప్ప యుద్ధం ఆపేయటం అనే ప్రోగ్రాంలో ఎవరూ లేరు. అంటే ఎవరి ప్రయోజనాలు కూడా నెరవేరలేదు. నెరవేరేలాగా ఒక చర్చలు జరగాలి. జరిగి అంతర్జాతీయ సమాజం నుంచి ఒక ఒత్తిడి రావాలి. వచ్చిన తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి రావటం అంటే ప్రతి దేశంలోనూ ఈ యుద్ధ ప్రభావం వలన ప్రజల జీవితాల మీద భారం పడుతోంది. ఈ భారంకి వ్యతిరేకంగా యుద్ధం ఆపేయండి అని ఒక కార్యక్రమం ప్రజలు తీసుకోవాలి. పబ్లిక్ రోడ్ల మీదకి వస్తే తప్ప ఇది కంట్రోల్ అవ్వదు. అప్పటి వరకు యుద్ధాన్ని, అంటే అమెరికా తన ప్రయోజనాల కోసం మొదలుపెట్టింది. ఇది ఇరాన్ మొదలుపెట్టిన యుద్ధం కాదు, ఇది అమెరికా మొదలుపెట్టిన యుద్ధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎలా సార్? అంటే చెడింది వీళ్ళిద్దరు కదా సార్, ఇరాన్ ఇజ్రాయెల్కి. ఇజ్రాయిల్ అనే దాన్ని అమెరికా తన పావుగా రంగంలోకి దింపింది అనేది చూడాలి ముందు. నెతన్యాహు ఒక పావుగా ఎంటర్ అయ్యాడు ఇందులోకి. వాళ్ళని వెనక నుంచి ఆపరేట్ చేస్తున్నది అమెరికా. ట్రంప్ గారు ఆయన అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల సందర్భంగా 2 వాగ్దానాలు చేశాడు. ఒకటి అమెరికాలో ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్కి ఉపాధి కల్పిస్తాను, ఎవరిని ఇబ్బంది పరచను అని చెప్పాడు. పెట్టి అంటే ఆర్థిక పరంగా విదేశాల నుంచి వస్తున్నటువంటి వస్తువుల వలన ఇక్కడ ధరలు, ఆ వస్తువుల ధరలతో పోటీ పడటం, ఈ గొడవ నుంచి లోకల్ మార్కెట్ను కాపాడుతాను అనేది ఇంకొక వాగ్దానం. ఆ లోకల్ మార్కెట్ను కాపాడటం అనే వాగ్దానంలో భాగంగా ఆయన దిగుమతుల మీద సుంకాలు పెంచాడు. ఇండియా నుంచి వెళ్ళే దిగుమతులు కూడా సఫర్ అయినాయి ఆ సందర్భంగా. ఇదే టైంలో ఆయన ఈ అవుట్సోర్సింగ్ వ్యవహారాలు ఇవి తగ్గించడం ద్వారా నేటివ్ అమెరికన్ యూత్కి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పాడు. అయితే నేటివ్ అమెరికా యూత్కి ఉపాధి కల్పనలో భాగంగా అక్కడ సెటిలర్స్ని స్క్రూటనైజ్ చేసి చాలా దేశాల వాళ్ళని విమానాలు ఎక్కించి పంపించేశారు. ఆ వీడియోలు కూడా చూసాం మనం. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇప్పటికీ థ్రెట్ ఉంది, చాలామందిని రకరకాల పద్ధతుల్లో వెనక్కి పంపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అనే వార్తలు వింటున్నాం. దీంతో పాటు ప్రపంచ పోలీసు అనేటువంటి ఒక ఇమేజ్ ఉండేది అమెరికాకి. అమెరికా సూపర్ పవరు. అలాగే అది సోవియట్ రష్యా కుప్పకూలిన తర్వాత 90లో సోవియట్ రష్యా కుప్పకూలిన తర్వాత యూనిపోలార్ అంటే ఏకధ్రువ ప్రపంచంగా ఏర్పడింది మార్కెట్. కాబట్టి ఏకధ్రువ ప్రపంచాన్ని తిరిగి దాని తాలూకా లెజిటిమసీ పోయింది. ఆ పోయిన లెజిటిమసీని నేను తిరిగి తీసుకొస్తాను, అమెరికా ప్రాధాన్యతని ప్రపంచ రాజకీయాల్లో పెంచుతాను, ప్రపంచ పోలీసు అనేటువంటి మన మీద ఉన్న భయాన్ని తిరిగి తీసుకొస్తాను, ఇదొక సూపర్ పవర్గా ఎమర్జ్ చేస్తాను అని కూడా చెప్పాడు ఆయన. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ యుద్ధ కార్యక్రమం మొదలుపెట్టి ఆయన ప్రపంచ వనరులన్నీ తన కంట్రోల్లో, అమెరికా కంట్రోల్లో ఉంచుకోవటం అనేది ప్రోగ్రాం. అందులో భాగంగానే దీన్ని ఎమోషనలైజ్ చేయటానికి, సెంటిమెంటలైజ్ చేయటం కోసం, ప్రజలలో అనవసరమైన ఉద్రేకాలు రెచ్చగొట్టడం కోసం నెతన్యాహుని రంగంలోకి దింపాడు. ఇజ్రాయెల్
గొడవ ఒకటి ఉంది. ఇజ్రాయెల్కి ఇస్లాం ప్రపంచానికి ఉన్న గొడవ, అంటే యూద్ ప్రపంచానికి ఇస్లామిక్ ప్రపంచానికి ఉన్న గొడవని రెచ్చగొట్టి ఇరాన్లో అణ్వాయుధాలు తయారు చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఖొమైనీ. చేసే క్రమంలో వాళ్ళు విపరీతంగా యురేనియం నిల్వలు స్టాక్ చేసుకుంటున్నారు. ఇది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ప్రపంచం మీద వాళ్ళు బాంబింగ్ చేసి ఏదైనా చేయగలరు, ప్రపంచ వినాశనానికి ఇరాన్ ప్రయత్నం చేస్తోంది అని ఒకవైపు. రెండో వైపు వాళ్ళిద్దరికీ ఉన్న సహజమైన వైరాన్ని రెచ్చగొడుతూ ఆయన్ని రంగంలోకి దింపి జాతి వ్యతిరేకతలు, జాత్యహంకార ధోరణులు వీటిలో భాగంగా ఇరాన్ మీద కొంత నెగిటివ్ ప్రచారం చేయించడానికి అతన్ని వాడుకుని అతన్ని యుద్ధరంగంలోకి దింపి అతని భుజాల మీద తుపాకీ పెట్టి ఇరాన్ని కాల్చటం అనే ప్రోగ్రాం అమెరికా నిర్వహిస్తోంది. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. ఇందులో భాగంగానే వాళ్ళు యుద్ధరంగంలోకి వెళ్ళారు. దాన్ని ఎవరు కాదనలేని పరిస్థితి కల్పించారు. ఇప్పుడు గతంలో కూడా గల్ఫ్లో ఇంతకుముందు ఇరాక్ మీద యుద్ధం చేశారు. సద్దాం హుస్సేన్ని చంపేశారు. సద్దాం హుస్సేన్ని చంపేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇదే మాట చెప్పారు. ఇప్పుడు యురేనియం నిల్వలు ఉన్నాయి ఇరాన్లో అని ఎలాగైతే చెప్పారో, ఆ రోజున ఇరాక్లో ఆయన దగ్గర జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? సద్దాం హుస్సేన్ దగ్గర. ఆ ఆయుధాలతో ఆయన ప్రపంచ వినాశనం చేయబోతున్నాడు. ప్రపంచాన్ని ఆయన బారి నుంచి కాపాడటం కోసం మేము రంగంలోకి దిగుతున్నాం అని చెప్పి దాడి చేసి సద్దాం హుస్సేన్ని తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేసి చంపేసి, ఆ తర్వాత మేము మొత్తం వెతికాము, ఇరాక్ అంతా వెతికాము, ఎక్కడ జీవరసాయన ఆయుధాలు మాకు కనిపించలేదు అని చెప్పారు. అలాగే అమెరికా జేబు సంస్థ అయినటువంటి ఒక అంతర్జాతీయ యురేనియం నిల్వల పరిశోధనా సంస్థ వారు అక్కడ అంత సినిమా లేదు అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు యుద్ధం మొదలవటానికి ముందే. అది చూసైనా యుద్ధం ఆపాలి, ప్రచారం ఆపాలి. అమెరికా ఆపలేదు. అది కొనసాగిస్తూ అక్కడ దాడులు నిర్వహించి, అంటే ఈ మధ్య వెనుజులాలో దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం చూసాం. చాలా కాలం క్రితం పనామా అనే దేశం మీద కూడా ఇలాగే దాడి చేసి అక్కడి నుంచి కూడా ఆ దేశాధ్యక్షుడిని పట్టుకెళ్ళి జైలు శిక్షలు విధించి జైళ్ళల్లో పెట్టారు. సద్దాం హుస్సేన్ మీద దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి మొహమాటం లేకుండా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి దాడి చేశారు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అవటం కాదు, స్ట్రైట్ అవే అక్కడ నుంచి లిఫ్ట్ చేసేస్తారు. జనరల్గా ఈ ఊర్లో ఇప్పుడు హైదరాబాదులో ఎవరినైనా లిఫ్ట్ చేయాలంటే విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఇక్కడ లోకల్ పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. అవును సార్. ఇది వాళ్ళకి వర్తించదు, అమెరికాకి వర్తించదు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఎవరి మీదైనా దాడి చేయగలరు. బిన్ లాడెన్ని చంపింది కూడా అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేశారు. ఆ పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో గతంలో వాళ్ళు ఈ ఉగ్రవాదంకి, అంటే ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిన తర్వాత ఆ దాడికి ప్రతీకారంగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద జరిపినటువంటి యుద్ధం పీస్ కీపింగ్ ఫోర్స్తో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతపు అంటే అక్కడ ఉన్నటువంటి అనేక సంపదల మీద తమ కంట్రోల్ పెట్టుకోవడం కోసం యూనియన్తో కలిసి సైన్యాన్ని నిర్మించి అక్కడ నడిపించినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. ఇలా ప్రతి దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం, ప్రతి దేశంలో ఉన్న వనరుల మీద తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం. ఇటీవల కాలంలో మనం చంద్రబాబు గారి దగ్గరికి ఒక ప్రపంచ ప్రసిద్ధ వ్యాపారవేత్త రావడం చూసాం. బిల్ గేట్స్ అనబడేటువంటి ఒక ఆయన వచ్చి అక్కడ పునుగులు తిని వెళ్ళాడు. ఆ పునుగులు తినడం అనే దాని వెనకాల కూడా ఈ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాం ఉంది. అంటే వాళ్ళ పంటలు, వాళ్ళ వ్యవసాయ ఆధారిత వ్యాపారాల కావలసిన సరుకు ఇక్కడ తయారు చేసుకోవటానికి, ఇక్కడ పండించడానికి భూముల మీద అజమాయిషి. ఇలా ప్రతి చోట వాళ్ళు అక్కడ గల్ఫ్లో ఉన్నటువంటి ఆయిల్ సెక్టార్ మీద వాళ్ళ గుత్తాధిపత్యం కోసం జరుగుతున్న ప్రయత్నం. ఆ గుత్తాధిపత్యం ఇవ్వడానికి వాళ్ళు తిరస్కరిస్తున్నారు, నిరాకరిస్తున్నారు. తమ కంట్రోల్లోనే ఉండాలి అని గొడవ చేస్తున్నారు. వాళ్ళ స్వాభిమానాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇరాన్ యుద్ధంలోకి దిగింది. అంతే తప్ప వాళ్ళకి ప్రపంచ ఆధిపత్యం మీద హోప్స్ లేవు, ఏదో సాధించగలమని వాళ్ళు అనుకోవడం లేదు. స్పష్టంగా వాళ్ళు అనుకోలేదు. గతంలో సద్దాం హుస్సేన్ నేతృత్వంలో ఇరాక్ కూడా అనుకోలేదు. వీళ్ళందరూ అమెరికన్ ప్రయోజనాల మేరకే నడుస్తున్నటువంటి సందర్భం.
అలాంటిది మీరు మొత్తం సరెండర్ అయి ఉండాలి మాకు. ప్రపంచంలో ఎక్కడ వనరులున్నా, ఎక్కడ సహజ వనరులున్నా, ఏ ఉన్నా దేన్నైనా మేము వాడుకుంటాం. మా కోసం ప్రపంచం అంతా పనిచేయాలి తప్ప మేం ప్రపంచం కోసం ఉండం. మా దేశంలోకి మీరు ఏదైనా ఎగుమతి చేసి బిజినెస్ చేయాలనుకుంటే మాకు ట్యాక్సులు చెల్లించి చేసుకోవాలి. మీ ధరలు మా దేశంలో పెరిగి ఉండాలి, మీ ఉత్పత్తుల ధరలు. అక్కడ మా దేశీయ వ్యాపారానికి విఘాతంగా ఉండకూడదు. ఇది వాళ్ళ గొడవ. అయితే ఈ అవుట్సోర్సింగ్ మీద కంట్రోలు ఈ ఏరియాలో కొంత వాళ్ళు అమెరికన్ డీప్ స్టేట్తో గొడవ అయింది. డీప్ స్టేట్ అంటే అమెరికన్ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కార్పొరేట్ సంస్థలు. వాళ్ళు ఏదో చీప్ లేబర్ దొరుకుతోందని మనం ఏదో వ్యాపారం చేస్తున్నాం వాళ్ళతో. ఇక్కడ 1000 రూపాయలు ఇచ్చే చోట అక్కడ 10 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు ఆ 10 రూపాయల పనులు ఆపేస్తే మళ్ళీ 1000 రూపాయలు 1500 ఇక్కడ ఇవ్వాలి. అంటే దాని ఇంపాక్ట్ మన బిజినెస్ మీద పడుతుంది. అందుకని ఇలాంటి విషయాలు నువ్వు కొంచెం చూసి చూడనట్టు వెళ్ళాలని చెబితే ఆ చెప్పిన తర్వాత మన హైటెక్ సిటీ ఏరియాల్లో ఉపాధులు ఉన్నాయి. లేకపోతే వీళ్ళందరూ అక్కడ కంపెనీలు క్లోజ్ చేసి రోడ్డును పడేవాళ్ళు. కొంచెం అదొక ఊరట. కానీ పీకేస్తే మాకేమిటి, పీకేయటం వల్ల మాకు పోయేది ఏమిటి అన్న పద్ధతిలో ఆయన ఆలోచించాడు. ఇలా ప్రపంచం మొత్తాన్ని గందరగోళపరుస్తున్నటువంటి అమెరికన్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్, ఈ ఆపరేషన్లో భాగమే ఇప్పుడు గల్ఫ్ మీద తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి ఇజ్రాయెల్ అనేటువంటి ఒక పట్కారని పట్టుకుని వాడు ఆడుతున్నటువంటి డ్రామా, అమెరికా ఆడుతున్నటువంటి నాటకం చూస్తున్నాం మనం. ఈ యుద్ధం అదే. అందుకని ఈ యుద్ధానికి వ్యతిరేకంగా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని నిలబెట్టుకోవడం కోసం గల్ఫ్ నడుస్తోంది. గల్ఫ్ ప్రయత్నం అంతా అదే. వాళ్ళలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఎంటర్ అయిందో, ఇజ్రాయిల్ ఎంటర్ అవ్వగానే ఇస్లామిక్ ప్రపంచం అంతా యునైట్ అవుతోంది. ఈ కన్సాలిడేషన్ అమెరికాకి నచ్చటం లేదు. నచ్చకుండా బెదిరించి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా వాళ్ళ దగ్గర ఆయుధాలు కొరవ ఏర్పడి కొంచెం లేజర్ ఇచ్చి మళ్ళీ ప్రొక్యూర్ అయిన తర్వాత యుద్ధం కొనసాగుతుంది. ఈ లోపు ఈ గ్యాప్ను ఫిల్ చేయటం కోసం డిస్కషన్స్ పెట్టారు లొంగుబాటు గురించి. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉదయం ట్వీట్ చేశాడు. ఆయన ఇజ్రాయెల్ బ్యాచ్తో కాంటాక్ట్లో ఉన్నాడు. ఈ యుద్ధం మొదలవడానికి ముందే ఆయన ఇజ్రాయెల్ వెళ్ళొచ్చాడు. దాంతో ఆయన కొంచెం అమెరికాకి వ్యతిరేకంగా తోకజాడిస్తున్నాడు ఇలాంటి అభిప్రాయాల నుంచి ప్రపంచం కొంచెం సెటరైట్ అయింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మోదీ గారు మనకి ఎవరితోనే శత్రుత్వం లేదు అని చెప్తూనే ఇరాన్ అధ్యక్షుడు చనిపోయినప్పుడు ఒక్కసారి కూడా అంటే సంఘీభావం అనేది తెలపలేదు. అది కూడా సంతాప ప్రకటనలు ఇలాంటివేమీ చేయలేదు. అంటే ఇస్లామిక్ ప్రపంచానికి ఇక్కడేమో ఇస్లామోఫోబియా అనే దాని మీద బతుకుతున్నాడు ఆయన. ముస్లిం నుంచి ఈ దేశానికి ప్రమాదం పొంచి ఉంది అని అనుక్షణం అభద్రతా భావాన్ని, హిందూ మతంలో అభద్రతా భావాన్ని నింపడం కోసం ఆయన ఇస్లాంను వాడుకుంటున్నాడు. ఈ వాడుకుంటున్న నేపథ్యంలో ఆయన ఖొమైనీకి అనుకూలంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించటమో ఇలాంటి పనులు ఏవైనా చేస్తే సెంటిమెంట్ హర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో అలా హోల్డ్ అయి ఉన్నాడు. అది ప్రోగ్రామ్. అందుకని ఆయనకుండే పరిమితులు ఆయనకున్నాయి. ఆ పరిమితుల మేరకే ఆయన వ్యవహార శైలి ఉంది. ఆయన అమెరికాకి అనుకూలుడే. ఆయన ఏదో రష్యాతోనూ చైనాతోనూ వెళ్ళి అమెరికాని పక్కన పెట్టేశాడని కూడా చాలామంది మాట్లాడారు. కానీ అదేం లేదు. ఇప్పుడు టోటల్గా చైనా ఎప్పుడూ కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. వాళ్ళకి వ్యాపారం ముఖ్యం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న కంపెనీలకి విడిభాగాలు తయారయ్యేది అక్కడే. కాబట్టి వాళ్ళ కాంట్రాక్టులు డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఇంటర్నేషనల్ అఫైర్స్లో వాళ్ళు వేలు కానీ కాలు కానీ పెట్టరు. రష్యా గొడవ వేరు. వాళ్ళు ఆల్రెడీ ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నారు. ఉక్రెయిన్ గొడవ ఒకటి నడుస్తోంది అక్కడ. అది కూడా వాళ్ళ స్వయంకృతాపరాధమే. స్వయంకృతాపరాధం అంటే కేవలం ఆధిపత్య ధోరణిలోనే వెళ్తున్నారు వాళ్ళు. గతంలో స్టాలిన్ చెప్పినటువంటి పద్ధతిని వాళ్ళు పూర్తిగా పక్కన పెట్టేశారు. అంటే ఆయన ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా విడిపోయి స్వతంత్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ డాక్యుమెంట్ రాశాడు.
స్టాలిన్. ఆ డాక్యుమెంట్ స్పిరిట్ని తుంగలో తొక్కి వీళ్ళు ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తాలూకా గొడవ అది. సో వాళ్ళు ఆ ఏరియాలో ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి యుద్ధము దీని గురించి మాట్లాడరు. వాళ్ళు అలా అక్కడ ఏం చేస్తున్నారో దాన్ని బిగ్గర్ స్కేల్లో అమెరికా ఇక్కడ చేస్తోంది. రైట్ సార్. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సింది సఫర్ అవుతున్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్లు ఆపేసిన చరిత్ర ఉంది నరేంద్ర మోడీ గారికి, వాళ్ళ ట్యాంకర్లు. సో ఇప్పుడు దానికి రివెంజ్ ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్నారు, ఇరాన్ వాళ్ళు కూడా. అంటే ఇక్కడ మిగతా దేశాలు, రష్యా, ఏవైతే దేశాలు ఉన్నాయో అవన్నిటికీ ఏం సంక్షోభం లేదు సార్. కానీ సంక్షోభం అంతా ఉంది భారత్ మీదనే. భారత్లోనే సంక్షోభం వచ్చింది. భారత్లోనే వంట గ్యాసులు కానీ కమర్షియల్ గ్యాసులు కానీ అందుబాటులో లేవు. పెట్రోల్ బంకులు అన్నీ బంద్ అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు మరి భారతదేశానికి ఇవన్నీ మరి? అంటే సరఫరా అవుతున్నది, జరుగుతూనే ఉంది, వాళ్ళు ఏమీ క్లోజ్ చేసేయలేదు. అంటే గతంలో 2 వచ్చాయి సార్ కంటైనర్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకా రాలేదు కదా సార్. కంటైనర్స్ని ఇక్కడ హోల్డ్ చేసిన చరిత్ర ఉంది ఈయనకి. గతంలో వాళ్ళకు వెళ్ళిపోవాల్సినవి వెళ్లకుండా ఆపిన ఒక చరిత్ర ఉంది మోడీ గారికి. అందుకని వాళ్ళు కొంచెం ఇండియా పట్ల ప్రత్యేక దృష్టితో వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవం ఉన్నప్పటికీ కంపెనీలు ప్రాపర్గా నెగోషియేట్ చేస్తే వాళ్ళు పంపించడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే టైం తీసుకుంటున్నారు. ఈ యుద్ధ వాతావరణంలో ఈ ఆపరేషన్స్ నిర్వహించడానికి ఉన్న ఇబ్బంది రీత్యా కరువు వస్తోంది. అది సెటరేట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న నిల్వల్ని ఎలా మేనేజ్ చేయాలి, టైం బీయింగ్ మేనేజ్ చేయటం కోసం ఒక కంట్రోల్ విధించారు. ఆ కంట్రోల్లో భాగంగానే ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ జనంలోకి గతంలో అంత విస్తృతంగా సరఫరా చేయలేని పరిస్థితి. ఒక్కొక్కళ్ళు ఈరోజు బుక్ చేసి మళ్ళీ రేపు బుక్ చేసినా గ్యాస్ వచ్చేసేది. అవును సార్. అలాగే పెట్రోల్ బంకుల్లో ఎప్పుడూ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు కొన్ని బంకులకి సరఫరా లేదు. సరఫరా లేకపోవడానికి కారణం ఏంటంటే నిల్వల నుంచి వీళ్ళకి కేటాయించింది అయిపోయి ఓవర్గా వాళ్ళు పంపడానికి సిద్ధంగా లేరు. టైం అడుగుతున్నారు. ఆ టైం అంటే వాడి దగ్గర ఉంది, సరుకు ఉంది, కానీ కొంచెం గ్యాప్ తీసుకుని పంపిస్తే ఈ లోపల ఇక్కడ సెటిల్మెంట్ ఏదైనా జరుగుతుందేమో అనేది ఒక హోప్. కానీ దీన్ని వ్యాపార వర్గాలు వాడుకోవడానికి ట్రై చేస్తున్నాయి, బిజినెస్ పెంచుకోవడానికి. ఇప్పుడు ప్రతి హోటల్లోనూ ఒక బోర్డు పెట్టేశారు, గ్యాస్ కొరత కారణంగా ప్రతి ఐటెంకి 10 రూపాయలు పెంచి ఇస్తున్నాం, మీరు అర్థం చేసుకుని కట్టేసి వెళ్ళిపోండి అని. ఆ బిజినెస్ నడుస్తోంది. గతంలో గల్ఫ్ వార్ జరిగినప్పుడు మనకి గల్ఫ్ వార్ సెస్ అని చెప్పి వేశారు. ఆ సెస్ ఈరోజు వరకు తీయలే, గల్ఫ్ వార్ అయిపోయినాయి. అంటే వడ్డిస్తారు తప్ప అది తీరు. ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ 40 రూపాయల నుంచి 50 రూపాయలు అయింది. 50 రూపాయల నుంచి యుద్ధం అయిపోయిన తర్వాత 40కి తగ్గించరు. ఆ బోర్డులు తీసేస్తారు. 50 రూపాయలే నడుస్తుంది. ఎందుకంటే మనం అలవాటు అయిపోయి ఉంటాం 50 రూపాయలు ఇవ్వటానికి. సో ఇలా దోపిడీ చేయడానికి యుద్ధాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇలా మొదలైంది. రేపు పొద్దున ఏం జరుగుతుంది? ఇప్పుడు పెట్రోల్ సరఫరా లేక చాలా చోట్ల ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ అయింది. మేము అతి కష్టం మీద ఈ సరుకు తీసుకొచ్చి అమ్ముతున్నాం. మీకు ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ఉల్లిపాయలు మేము ట్రాన్స్పోర్ట్ చేయడంలో జరిగిన జాప్యం కారణంగాను, మాకు ఆయిల్ దొరక్క మా ట్రక్స్ ఆగిపోయిన కారణంగాను కష్టపడి మేము బ్లాక్లోనో ఎక్కడో మేనేజ్ చేసి తీసుకొచ్చాము. కాబట్టి కిలో ఉల్లిపాయలు మీకు కనీసం 200 రూపాయలకి అమ్మితే జెన్యూన్ అనుకుంటున్నాం అన్నారనుకోండి, ఇచ్చి తీరాలి కదా. ఆ తప్పని అనివార్యతను తీసుకొచ్చి దీన్ని ఎలా సొమ్ము చేసుకోవాలి అని జనాల మీద వ్యాపారులు దాడులు చేయటం మొదలైపోయింది. ఇది కాన్షియస్గా సమాజం పట్టించుకుంటోంది. గ్యాస్ కోసం రోజు వెళ్ళి అక్కడ లైన్లో నిలబడుతున్నారు జనాలు కంపెనీల దగ్గర. వీళ్ళు బుక్ చేసింది వాడు చెప్పిన టైంకి వస్తుంది డెలివరీ, కానీ ఆందోళన. ఇప్పుడు బుక్ చేయగానే పొద్దున్నే వచ్చేసేది, ఇప్పుడు రావడం లేదేంటి అని ఆందోళనతో వీళ్ళు ఓవర్గా అంటే ప్యానిక్ అయిపోయి కంపెనీల దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నారు క్యూలలో. నిలబడిన తర్వాత కూడా వీళ్ళు పొందే సమాధానం అదే. కానీ మనం ఒక ఒత్తిడి చేసామనే సాటిస్ఫాక్షన్, ఒక ప్రెజర్, అక్కడ కాదు ప్రెజర్ క్రియేట్ చేయాల్సింది జనాలు. ఈ సఫర్ అవుతున్న వాళ్ళందరూ యుద్ధానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి రావాలి. అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం, ప్రపంచం మీద తన కంట్రోల్ని నిలబెట్టుకోవడం కోసం కృత్రిమంగా యుద్ధాలు క్రియేట్ చేస్తోంది. సాకులు చెప్పి యుద్ధం చేస్తోంది. ముందు పుకారు పుట్టిస్తారు,
ఆ పుకారు నేపథ్యంలో దాడులు చేస్తారు. ఇది ప్రోగ్రాం. ప్రపంచాన్ని తన కంట్రోల్లో తీసుకోవడానికి అమెరికా చేస్తున్న కార్యక్రమాలని మేము వ్యతిరేకిస్తున్నాం. మేమందరం సఫర్ అవుతున్నాం. దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారస్తులు మమ్మల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పద్ధతి మానుకోకపోతే మేము మొత్తం అంతర్జాతీయంగాను జాతీయంగాను కూడా ఉన్నటువంటి వ్యవస్థలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటామని రోడ్ల మీదకి రావాలి జనాలు. వస్తే ఇది మొత్తం సెటరైట్ అవుతుంది. ప్రపంచంలో ప్రజలందరూ ఇది గల్ఫ్లో జరుగుతోంది, దాని వలన మనం సఫర్ అవుతున్నాం అనుకుంటున్నారు. గల్ఫ్ యుద్ధం అనేది ఒక సాకు మాత్రమే. ఇరాన్ వార్ అనేది ఒక సాకు మాత్రమే. ఇప్పుడు ఈ రేట్లు పెంపు వెనకాల వేరే కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రలను అర్థం చేసుకోవాలి. యుద్ధాన్ని వాడుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నం, ఈ యుద్ధాన్ని వాడుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నానికి వ్యతిరేకంగా ప్రజలు మొబలైజ్ అవ్వాలి. ఈవేళ విన్యాసాలన్నీ ప్రభుత్వాలకు తెలుసు. ప్రభుత్వాల అనుమతితోనే ఈ విన్యాసాలు నడుస్తున్నాయి. ఈ డ్రామాల ద్వారా వాళ్ళు పొందిన డబ్బులో కొంత డబ్బులు ప్రభుత్వాధినేతలకు చెల్లించాల్సి ఉంటుంది అనేది కూడా ఓపెన్ సీక్రెటే. కనుక ఈ ప్రమాదం నుంచి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలదే. వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఈ డ్రామాని నగ్నంగా మాట్లాడి ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచితే తప్ప ఇది తగ్గదు. మీరు ఈ గల్ఫ్ యుద్ధం పేరు చెప్పి మాకు 10 రూపాయలు పెంచడము, ట్రాన్స్పోర్టేషన్ కష్టమైపోతుంది కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగబోతున్నాయి. వెరీ సూన్ 2-3 డేస్లో పెరగబోతున్నాయి. ఈ రకమైన డ్రామాలాడి మీరు సొమ్ము చేసుకోవడానికి ట్రై చేస్తే వచ్చే ఎలక్షన్లో ఫండ్ కోసం మీరు మా మీద దాడులు చేయకండి అని జనం రోడ్ల మీద రాగలిగితే కొంత ప్రభుత్వం ఏదైనా కంట్రోల్ అవుతుంది. నిలువలు ఉన్నాయి, కాకపోతే టైం బీయింగ్ కోసం వీళ్ళు గ్యాప్ ఇస్తున్నారు సరఫరాలో. ఆ టైం బీయింగ్ గ్యాప్ దేనికోసం అంటే ఈ లోపల నెగోషియేషన్స్ వర్కౌట్ అవుతాయని, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందని. నిజంగా ఆ పరిస్థితి వస్తే ఇరాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ సరుకు అమ్ముకునే అవకాశాలు కల్పించండి అని అంతర్జాతీయ సమాజాన్ని తన డైలాగుతో మెప్పించి తెచ్చుకోవచ్చు. భారతదేశం తన ప్రజల పట్ల ప్రపంచ శాంతి పట్ల చిత్తశుద్ధి ఉంటే. ఈరోజు ట్వీట్లో కూడా అదే విషయం మాట్లాడాడు ఆయన, మోడీ గారు. ప్రపంచ శాంతికి మేము ఎవరు ఎవరంత ప్రాధాన్యత ఇస్తామో అవన్నీ మాట్లాడాడు. నువ్వు నిజంగా ఇచ్చేది అంటే ఇజ్రాయెల్ నుంచి ఏదో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాడు ఆయన. ఇజ్రాయెల్ నుంచి, అమెరికా నుంచి, అంటే విశ్వగురువు అనే ఒక ఇమేజ్ ఉంది కదా ఈయనకి. మరి ఇప్పటివరకు విశ్వగురువుని ఎవరు కాంటాక్ట్ చేయట్లేదు ఏంటని చాలామంది అనుకుంటున్నారు. లేదు నన్ను కాంటాక్ట్ చేశారని ఈరోజు చెప్పాడు ఆయన ట్వీట్ చేసి. సో మరి ఇంత కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు మీరు ఒక వాక్యూమ్ ఏర్పాటు చేసుకుని ఆ గ్యాప్లో తెచ్చేసుకోండి. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, వార్ ప్రస్తుతానికి ఆగింది అని చెప్తున్నారు. ఈ 5 రోజుల గ్యాప్లో నువ్వు కొంత నిల్వలు తీసుకొచ్చి పెట్టి జనాలు ప్యానిక్ కాకుండా చూడు. అది చేయకుండా ఇప్పటికీ డైలాగ్ మీదే నడుపుతానంటే ఎలాగైనా జనాలు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు. బైకులు ఒక ఉన్మాదాన్ని రెచ్చగొడతాం మనం. ఉన్మాదం అంటే పెట్రోల్ దొరకదట. ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే మొత్తం పెట్రోల్ బంకులు అన్నీ మూసేశారు. ఎక్కడ పెట్రోల్ బంక్ మూసేయడానికి రీజన్ ఇదే. రేపటి నుంచి పెట్రోల్ దొరకదట అనే మాట వెళ్ళిపోయి పెట్రోల్ ఉన్నా కానీ బళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఈ ప్యానిక్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ అలర్ట్ అవ్వాలి కదా. మన దగ్గర నిల్వలు ఉన్నాయి, ఒక సిస్టమేటిక్ వేలో మేము సరఫరా చేస్తున్నాం, మీరు ఆందోళన పడకండిరా బాబు, ఎవరికి ఏ ఇబ్బంది జరగదని భరోసా ఇవ్వట్లా వీళ్ళు. అంటే కేంద్రం నుంచి వెళ్ళి మోదీ గారు చెప్పారు కదా, మళ్ళీ పాండమిక్ సిచ్యువేషన్స్ ఎలా అయితే ఉన్నాయో కొంచెం అలాంటివి ఉండొచ్చు, కొంచెం మీరే స్ట్రాంగ్గా ఉండండి, మీరు చూసుకోండి. ఎవరు చూడాలి? అది ప్రభుత్వం మీరే అంటే ప్రజలకే చెప్పారు. ప్రజలే చూసుకుంటారు. ప్రజలకు నువ్వు కదా సరఫరా చేయాల్సింది, బాధ్యత నీది కదా. లేదు నువ్వు రిజైన్ చేసే, నీవు చేత కాకపోతే. నువ్వు అధికారము కావాలి, కంట్రోలు కావాలంటే ఎలా కుదురుతుంది? మీ దగ్గర ఉన్న నిల్వల్ని మీరు సిస్టమేటిక్గా సరఫరా చేస్తున్నాం, మీరు అధైర్యపడకండి, టెన్షన్ పడకండి అని చెప్పాల్సిన బాధ్యత నీది. అంతే తప్ప జనాన్ని ప్యానిక్ చేస్తే అలా పుకార్లు పుట్టించి, ఆ పుకారు వలన జరుగుతున్న యుద్ధమే ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.